చంద్రబాబు వెళ్ళటం నాకైతే ఇష్టం లేదు. మాటకు ముందు మాలోళ్ళు మాదిగోళ్ళు అని చెప్పి ఆ పదం ఎందుకు, అలా అవసరం లేదు కదా. చూడాల్సినప్పుడు అందరినీ చూడాలి. ఇప్పుడు చూసే వాళ్ళని మాలోళ్ళని మాదిగోళ్ళని చూడకుండా చేస్తాడా? చేయలేడు కదా. అలాగే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం ముగ్గురు ఉన్నారు కదా, మన పిఎం కూడా జాయిన్ అయ్యారు కదా. అది అందరికీ తెలుసు, అందరూ అనుకునే విషయమే అది. ఆ దేవుడికి తెలియాలి ఇంకా, అంతే. అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ కూడా దొంగతనం చేశారని చెప్పాను. అందరూ అన్ని రకాలుగా మాట్లాడతారు. తెలిసిన దాని గురించి ఎవరికి ఏది అర్థమైతే అదే కదా చెప్పగలిగాను. 100 మాట్లాడతారు, 100లో దాంట్లో అన్ని నిజాలే ఉండవు కదా. అంతే. ఎంత అనుకున్నా ఏం చేసినా చేసేది ఏమీ లేదు. వాళ్ళు చెప్పినవన్నీ మనం నమ్మాలి, ఈయన చేసినవి నమ్మాలి అని ఏమి ఉండదు కదా. దాంట్లో ఏది నిజం ఉంటే అదే జరిగిద్ది, అంతవరకే. అంటే జగన్ గారు ఇప్పుడు మీకు ఎలాంటి లబ్ధి పొందారమ్మా 5 ఏళ్ళలో? నాకైతే నేను ఏది పొందలా. నాకు ఇంకా చిన్నపిల్లలే, నేను అమ్మఒడి అయ్యేం నేను పొందలా. కాకపోతే అయినా నాకు ఆయనే ఇష్టం, చెప్తున్నా కదా. అది ఆయనేం ఓడిపోలేదు అనుకోవట్లా, చీట్ చేశారు అనుకుంటున్నా, అంతే. మారిపోయిన చంద్రబాబు నాయుడుగా మీకు కనపడుతున్నారు. ఏమోనండి, ఆయన చేసేది అన్ని చెప్పేదన్నా బూటకం, చెప్పేదల్లా నాటకం. చెబుతున్నాగా ఆయన ఒకటి చెబుతాడు, ఒకటి చేస్తాడు. అభివృద్ధి అనేది చేయడు. ఆయన లేని వాళ్ళకి బో పెట్టాడు, ఉండోళ్ళకి దోసి పెడతాడు. అది పోలవరం కానీ, అలాగే ఇప్పుడు 2 సంవత్సరాలు రాజధాని కడతాం. ఏందండి, ఆయన వచ్చినప్పుడు వానలే లేవండి. ఆయన వచ్చినప్పుడు వానలే లేవండి. వానలే లేవు. చేశాడుగా, అభివృద్ధి చేశాడు. జగనన్న కూడా బాగానే చేశాడు. ఏం చేస్తా, ఓడగొట్టాలని పైన ఏమో మోడీ గారు ఉన్నాడుగా, సర్వనాశనం చేసి పెట్టేశాడు. అది లేనోళ్ళకి బో పెట్టాడయ్యా. జగనన్న రావాలని కోరుకుంటున్నాం. అది ముఖం భయానికి కారణం అంటే అట్టుంది, ప్రపంచం అట్టుంది. ప్రపంచం అట్టుంది, సాగొట్టేస్తారు. ముఖం కనపడితే సాగొట్టేస్తారు. అట్టుంది ఇప్పుడు. ఏ ఊరి పరిస్థితి ఆ ఊరిలో అట్టుంది. అది వ్యక్తిగతంగా చంద్రబాబు గారు మంచి ఆయన, కానీ ఊళ్ళో ఉండే కార్యకర్తలు నరికేస్తున్నారు ఎక్కడ వాళ్ళకి అక్కడ. అది జరుగుతున్నాయి అయ్యా. ఆడ కనపడితే ఆడ కొట్టేయమని అనుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. మాట్లాడితే నోరెత్తితే కొట్టేయండి, ఇదే మాట. సచ్చి సాగకుండా బతికుంటాం అయ్యా. ప్రయాణం అనవసరం అయ్యా, జనాలు తనుగు చేస్తారు. అది అనవసరం. డబ్బులు ఇస్తే ఎవరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు. ఫ్రీ పెట్టారనుకో దేశం మొత్తం తిరుగుతారు ఆడవాళ్ళు. అది అనవసరం. ఫ్రీ మాత్రం అనవసరం. ఏదైనా ఫ్రీ పెట్టాడంటే జనాలు నాశనం చేయడాకే. ఫ్రీ అనవసరం. కొంతమంది మాకు కావాలి, డబ్బులు లేకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అంటున్నారు. ఎక్కడికి వెళ్తారండి? అవసరం ఉంటే డబ్బులు పెట్టుకుని వెళ్తామండి, టికెట్ కొనుక్కొని. లేనప్పుడు ఎందుకు? ఇప్పుడు ఫ్రీ పెట్టడం వలన అనవసరమైన వాళ్ళు కూడా బస్సు ఎక్కుతారు, పాటలాడుకుంటారు, గొడవలు. ఎందుకు? ఆటో వాళ్ళు నోటి దగ్గర కూడిపోయినట్టేనా పాపం? ఆటో వాళ్ళు కష్టపడి బతుకుతున్నారా? వాళ్ళకే లేకుండా బాధ. ఫ్రీ బస్సులు అనవసరం అయ్యా. ఇవాళ అందరూ ఏం చెప్తారో మనకేం తెలుసా. అది ఫ్రీ బస్సులు అయితే అనవసరం. కొంతమంది అంటున్నారు ఇట్లా ఫ్రీగా ఇస్తే టికెట్లు కొనుక్కునే పని లేదు, కొంచెం డబ్బులు ఆదా అవుతాయి అంటున్నారు. చెబుతున్నప్పుడు ఆవిడ మళ్ళీ ఇంకో దాని మీద వేస్తాడని, మళ్ళీ ఇంకో దాని మీద పడుద్ది. ఎందుకు అంత ఇదే? ఎవరికి ఎక్కడికైనా వెళ్ళాలనుకో ఎవరి టికెట్ వాళ్ళు కొనుక్కొని వెళ్తారు. ఇదే మంచి పద్ధతి. నేను ఒక సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను, నేను ఆర్ఫనేజ్లో. సో దాన్ని బట్టే న్యాయం అనేది పేదలకు జరిగింది. ఎవరి ద్వారా జరిగిందో ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది. దేశ విదేశాల్లో కూడా ఎట్లా మన ఏపీలో ఎలా ఉందో డెవలప్మెంట్, ముందు స్కూల్స్ డెవలప్ అయింది, అన్నీ తెలిసిందే కదా విషయాలు. వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఎన్నో ఆరోపణలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ విద్య, వైద్యం. ప్రజలకి ఏంటంటే కష్టపడుతున్నారు, వాళ్ళకి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రేషన్ ఇవ్వడము, ఇవన్నీ చేశారు. అది డెవలప్మెంట్ అనేది. చెట్టు వేయడంతో కనపడదండి. చెట్టు అయితే విత్తనం వేస్తాము, కొంతకాలానికి దాని ఫలాలు తెలుస్తాయి. ఇంకొక 5 సంవత్సరాలు వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ తెలిసేది. కానీ రానివ్వలేదు వాళ్ళు. దానికి ఏం చేయగలుగుతాం? పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా కలవడం జరిగింది, అందుకే అభివృద్ధి చేస్తారని అనుకుంటూ చేశారని చెప్పారు. ఏమో ఇంకా అభివృద్ధి అనేది పోటీగా ఏమన్నా చేయవచ్చేమో కొంతవరకు. మళ్ళీ ఎందుకంటే వచ్చే పరిస్థితి లేదు, 100% వాళ్ళ పరిస్థితి లేదు కాబట్టి ప్రీ ప్లాన్డ్గా చేశారు. 100% ప్రీ ప్లాన్డ్గానే చేశారు వాళ్ళు. ఏంటంటే పంచుకున్నట్టుగా నీకు వీళ్ళ సీట్లు లేకపోతే ప్రతి చోట చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, అందరినీ పక్కాగా ఓడిపోయారంటే అర్థం తెలియట్లేదా? ఉచితం అంటే ఎగబడి ఎక్కుతారు. అసలు ఇంకా 10 బస్సులు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 5 పెట్టేవాడు 10 పెట్టాలి అప్పుడు, అంతే కదా. మరి 5 పెడితే కొట్టుకు వస్తారుగా జనం. 5 పెట్టకుండా 10 పెడితే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, బాగా నీళ్ళు వస్తూ ఉంటారు. బస్సులు కూడా ఎక్కువ పెంచాలంటారా? మరి పెంచకపోతే అలాగ మరి. ఇప్పుడు జనాన్ని బట్టి అయినా పెంచాలి కదా. ఇప్పుడు మీరు 5 ఏదో వేసామని నామనార్థునిగా 5 బస్సులు ఇచ్చారనుకోండి,
20 మంది జనం ఎక్కువ అయితే కొట్టుకోరు బస్సులో కొట్టుకొని తన్నుకోవటమే కదా. నువ్వు ముంగల నేను ముంగల నేను ముంగలని తోసుకుంటూ ఎక్కడ పడిపోతారో తెలియదు. అంతే కదా. ఇప్పుడు ఒక 10 బస్సులు ఎక్స్ట్రా పెట్టారనుకోండి, ఇప్పుడు 5 బస్సులు తోడు ఇంకొక 5 బస్సులు ఎక్స్ట్రా పెట్టారనుకోండి, పోనీ 5 పోతే పోయి ఇంకో 5 ఉండేలా దానికి వెళ్ళొచ్చు అనుకుంటారు. ప్రయాణం బస్సులో అనే పథకం చంద్రబాబు గారు పెట్టడం వల్లే మహిళలు చంద్రబాబు గారికి ఓటేశారంటావా? ఎందుకు వేస్తారు? దాని గురించి ఎందుకు వేస్తారు? ఆడి బస్సుల కోసం వేస్తారు. ఇన్ని సంవత్సరాలు మట్టి ఇన్నేళ్ళ మట్టి ఫ్రీ బస్సులు ఉంటేనే వెళ్ళి తిరిగి వచ్చారు ఊరంతా. ఏదో నామరద్దుగా అన్నారు కానీ ఏదో కారణం వల్ల చెప్తారు కానీ అంతేగాని అంతకు తప్ప ఇంకేం. ఫ్రీ ప్రయాణం పెట్టడం ఎవరు వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు కష్టపడి సొమ్ము ఎవరు కష్టపడి సొమ్ము వాళ్ళకే. ఇప్పుడు ఇప్పుడు మేము కష్టపడుకుంటున్నాం, మన దాని మీద ఇంకో రూపాయి ఎక్స్ట్రా. ఇప్పుడు 100 రూపాయలు అవుతుంది, 200 తీసుకుంటున్నాడు. ఆ 100 రూపాయలు మనకేసినట్టే అయ్యాయి పోగు చేసి మనకే ఇస్తారుగా. మరి అది మరి ఈ ఫ్రీ ప్రయాణం పెట్టడం వల్ల ఎక్కువ రేట్లు పెరుగుతాయి అంటారా? మరి పెరగవా? మరి కాదు, అనవసరమే కదా. మరి ఎక్కువ రేట్లు పెరగవా? మరి ఇప్పుడు ఫ్రీ రేట్లు అంటే మరి బస్సు వారు ఇప్పుడు 5 బస్సులు వారు ఎక్స్ట్రా. మరి అది మన మత్తిన ఎవరో ఒకళ్ళు నెత్తినేస్తాడు కదా. ఎక్కడి నుంచి వస్తాయి అయ్యి? అన్ని వాళ్ళని కష్టపడి ఎవరుగా. ఫ్రీ బస్సులు వేసినా మన మీదే పడతాయి, వేసినా మన మీద పడతాయి, ఇచ్చినా మన మీదే పడతాయి. ఓడిపోయినా చచ్చిపోయినా పులిపులే అంతే. ఏంటే ఓడిపోయినా చనిపోయినా చచ్చిపోయి ఏదైనా అనుకొని ఏ రాష్ట్రం వచ్చినా కూడా ఎవరు గెలిచినా కానీ మాకేం పెట్టేదేమీ లేదు. ఉన్న వాళ్ళు మింగుతున్నారు, లేని వాళ్ళకి ఏమీ లేదు. ఎవరు గెలిచినా ఒకటే, ఎవరి పరిపాలన ఒకటే అయ్యా. జగన్ గారు ఉన్నప్పుడు పర్వాలేదండి. మరి ఇప్పటి నుంచి అలా ఉండదో తెలియదు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్ కంటే ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పారు, చెయ్యాలి కదండి. అది హామీ నిలబెట్టుకోవాలి, చెయ్యాలి. చేశారు అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము టూర్కి గట్రా వెళ్లకుండా ఎక్కడికి వెళ్లకుండా ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. మేము అక్కడ కాలు గదులు ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఒక కాయగూరలు తప్ప. మరి అలాగే ఈయన కూడా అలా పరిపాలనిస్తే చాలా మంచిది, అందరికీ ఓకే. జగన్ గారు బలం ఉందని ఉంటే మాత్రం మనకెందుకు, ఇక్కడ బాగా చేయాలి మనకి. ఆయన ఎవరైతే ఎంతైతే మనకెందుకు. అదే అమరావతిని బాగా చేయాల, పిల్లలకు ఉద్యోగాలు లేవు, అన్నీ రేట్లు పెరిగిపోయినాయి. మనకెందుకు, ఆయనకి ఎంత బలం ఉంటే. వచ్చేవాళ్ళు బాగా చూడాలి, పిల్లలకి మంచి చదువులు, మంచి ఉద్యోగాలు రావాలి, ఫ్యూచర్ రోడ్లు బాగుండాలి. అది అంటే గతంలో జగన్ గారు ఇచ్చినటువంటి హామీల కంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఎలా ఎక్కువ ఇవ్వటమేమి కాదు కానీ కంటిన్యూ చేస్తున్నారుగా. ఆయనలాగా ఈయన చేసినవన్నీ పీకేయలేదు కదా. ఆయన అంటే చేస్తారు, కొత్త ఏమక్కర్లా, ఉన్నాయి కంటిన్యూ చేసి జనాల మీద భారాలు పడేయకుండా ఉంటే చాలు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పక్కా స్కామే గెలిచారు. నిజాయితీగా గెలిచింది అయితే కాదు ఇది. ఎందుకనంటే అలా అంటారు? అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రజా మార్పే ఈ తీర్పు అంటున్నారు. ప్రజల వ్యతిరేక అసలు ఎందుకు వచ్చింది? ప్రజల వ్యతిరేక ఏమన్నా చేయకుండా ఉండాలి. ప్రజలకి, సామాన్య ప్రజలకు మాకు కావాల్సినవన్నీ చేశాడు ఆయన. ప్రజల వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు. మేము ఎలక్షన్ ద్వారాగా మేము తిరిగాము, అలా ఊర్లు తిరిగాము, చూసాము, కానీ ఎక్కడ వ్యతిరేకత లేదు. అంతా జగన్ అనే చెప్పారు. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా జగన్ కల్లే వేసాము. మరి ఇలా ఎందుకు జరిగిందని ప్రజలు కూడా మళ్ళీ తిరిగి కూడా చెప్తున్నారు. ఇది పక్కా స్కామే, దాంట్లో డౌటే లేదు. అభివృద్ధి కోసం వేశారు, పోలవరం కోసం, అమరావతి కోసం. అభివృద్ధి ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే బియ్యం ధర ఎక్కడ బయట వస్తాయని అన్నీ అలాగ జగన్ మీద చెప్తున్నారు కానీ అభివృద్ధి అయితే ఏమీ లేదు. ఇది పక్కా స్కామే. ఆయన కేతిరెడ్డి చూపించాడుగా, అసలు మొత్తం చూపించి అంత వివరంగా చెప్పినా కూడా మరి గవర్నమెంట్ సైలెంట్గా ఉంది. మరి ఎక్కడ జరిగింది మరి అన్నీ తీయొచ్చుగా, తీస్తే వాళ్ళు బయటపడి కుదరదు. అందుకని చెప్పేసి సాక్ష్యాల దాకా చూపించినా కానీ వాళ్ళు నమ్మట్లేదు. ఇంకేం చెప్తారు? అది కానొత్తంగా ఏదైనా మోడీకి పైన ఉండాడు, చేపించేశాడు. మోడీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కాబట్టి ఎవరేం చేయలేక సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. వాళ్ళు ఏమి చేయలేరు. ఏంటంటే ఎవరు పథకాలు చూసుకోవడం, ఎవరు జేబులో నింపుకోవడం ఏమి చేయలేరు. అది మళ్ళీ పక్కా నిజం.